వెల్కమ్ టు B6 స్పాట్లైట్. ఆగస్టు 1 ట్రాఫిక్ ని సెటరేట్ చేసేందుకు, వాహనదారుల్ని ఆర్డర్లు పెట్టేందుకు, యాక్సిడెంట్లు తగ్గించేందుకు భారీ మార్పును తీసుకొచ్చిన సంస్కరణ. ట్రాఫిక్ రూల్స్ మారిపోయినాయి. వేలల్లా చలాన్లు నమోదవుతున్నాయి. పాయింట్లు కూడా అట్లనే పడుతున్నాయి. జనంలా టేక్ ఇట్ ఈజీ మెంటాలిటీ కాస్త తగ్గుతుంది. మార్పుని కూడా అంగీకరిస్తున్నారు. కానీ పాయింట్ రూల్తోని కొత్త డౌట్లు రైజ్ చేస్తున్నారు సిటీ జనం. విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పాయింట్ రూల్తో పరేషాన్ అవుతున్నామంటున్నారు. మారిన ట్రాఫిక్ రూల్స్ పై జనం ఏమంటున్నారు? పోలీసుల వర్షన్ ఏంది? దీని మీద V6 స్పాట్లైట్. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పాయింట్ల సిస్టమ్ ఫస్ట్ టైం హైదరాబాద్లోనే మొదలుపెట్టిండ్రు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పట్టోళ్ల బెండు తీసేందుకు మస్తుగానే ప్లాన్ చేసింది ట్రాఫిక్ డిపార్ట్మెంట్. జనం కూడా ఆహ్వానించిండ్రు. కానీ మొదలుపెట్టిన వారం దినాలకే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైతుంది. ఎందుకిట్లా? సిటీ జనాన్ని పాయింట్లు పరేషాన్ చేస్తున్నాయా? అసలు గ్రౌండ్ లెవెల్లా ఏం జరుగుతుంది? ఆగస్టు 1 హైదరాబాద్ సిటీలా ఓ అద్భుతమైన మార్పుకు నాంది వల్కిరు పోలీసులు. పాయింట్ల విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసిరు. దానికి కొన్ని నెలల ముందు నుంచే ప్రచారం చేసిరు. బీ అలర్ట్ అని వార్నింగ్ల మీద వార్నింగ్ ఇచ్చిరు. అనుకున్న టైం వచ్చింది. పాయింట్ల విధానం పెట్టి వారం దినాలు గడిచింది. ఇప్పుడేమైంది? జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకో తెలుసా? చలానాలు, ఫైన్లు, పాయింట్లేసే దాని మీదున్న దృష్టి మిగతా సమస్యల్ని సాల్వ్ చేసేట్లా లేదని జనం ఆగ్రహం. జనాలకి ప్రాబ్లము, ప్రతి మనిషికి ప్రాబ్లము. కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది హెల్మెట్ పెట్టలేకపోతారు. హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి ఏమో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. పక్కన ఎవరు వస్తున్నారో కనిపిస్తలేరు. పక్కన బుల్లెట్ వెళ్తే కనిపిస్తలేరు, బండి వెళ్తే కనిపిస్తలేరు. చాలా ఎక్కువ యాక్సిడెంట్ అవుతుంది దానివల్ల. రోడ్ అయితే చాలా దగ్గర గుంతలు ఉన్నాయి సార్. సగం రోడ్ మంచిగా చేస్తారు, సగం రోడ్ ఏమో గుంతలు ఉన్నాయి. చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. రోడ్ కూడా మంచిగా లేవు, రూల్స్ మంచిగా లేవు. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసిరా? సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయిరా? హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్నారా? మీ డ్రైవింగ్ లైసెన్స్ కిగా ఆవిషి తీరినట్టే. బండిని కూడా సీజ్ చేస్తాం, జైలుకు పోవాల్సి ఉంటదని వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చిర్రు. ఇప్పుడు స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. మంచిదే, కానీ అమల్లోనే లోపాలున్నాయని సామాన్యుడి కోపం. Wearing helmet and going without helmet, that is okay. Giving points for helmet, it's okay. But only mentioning 12 points something, after that it will be lapse. License, driving license. It is really, I should not tell that it is not advisable to fix the law, rule and everything. Problems even within 12 points ఏదో ఉంది కదా. ఆ 12 points రాగానే లైసెన్స్ ఇచ్చేసంటే టోటల్ సో మెనీ పీపుల్. ఇంకొకటి ఏంటంటే సిగ్నల్స్ ఉంది. ఎక్కడ కూడా సిగ్నల్స్ కూడా ప్రాపర్ గా వర్క్ చేయట్లే. మీరు ఓకే వర్క్ చేస్తున్నాయి అంటే మీరు ఆ పాయింట్స్ డిక్లేర్ చేయండి, లైసెన్స్ రద్దు చేయండి. పెనాల్టీ ఉండాలి. దట్ విల్ బి కంటిన్యూడ్ వితౌట్ ఎనీ దిస్ వన్. నిర్లక్ష్యం, వ్యవస్థ అంటే గౌరవం లేనితనం, లైట్ తీసుకునే రకం మనుషులంతా పాయింట్ల విధానంతో మారాల్సిందే. మారక తప్పదంటున్నారు పోలీసులు. ప్రమాదాల్ని అరికట్టనికే సరికొత్త విధానం మంచిదే. కానీ వాహనదారులకు అవగాహన కల్పించకుండా, మౌలిక వసతులు కల్పన మీద దృష్టి పెట్టకుండా, పార్కింగ్ ప్లేస్ లేకుండా ఎట్లా పడితే అట్లా ఫైన్లు వేస్తామంటే ఎట్లా కుదురుతుందని ఎదురు తిరుగుతున్నారు జనం. ఇంకో దిక్కేమో మౌలిక వసతుల కల్పన మా విధి కాదంటున్నారు పోలీసులు. GHMCది ఆ పని అని అంటున్నారు. కానీ లాస్ అవుతున్నది సామాన్యుడే కదా. కామన్ మ్యాన్ గోడు పట్టించుకునేది ఎవరు? హెల్మెట్ లేకుండా బండి, సీట్ బెల్ట్ లేకుండా కార్ నడిపితే 1 పాయింట్. ఆటో డ్రైవర్ సీటింగ్ కెపాసిటీకి మించి ఎక్కువ ఎక్కించుకుంటే 1 పాయింట్. రాంగ్ రూట్ లో బండి నడిపితే 2 పాయింట్లు. సిగ్నల్ జంప్ కు, సెల్ ఫోన్ డ్రైవింగ్ కు, స్టాప్ లైన్ క్రాస్ చేస్తే, డేంజరస్ గా బండి నడిపితే 2 పాయింట్ల చొప్పున ఇస్తారంట. ఇన్సూరెన్స్ లేకుండా బండ్లు నడిపితే 2 పాయింట్లు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తే 2 పాయింట్లు ఇస్తారంట. తాగి 2 వీలర్ నడిపితే 3 పాయింట్లు. తాగి 4 వీలర్ నడిపితే 4 పాయింట్లు. లారీ, గూడ్స్, బస్, క్యాబ్, టాక్సీ లాంటివి నడిపితే 5 పాయింట్లు వేస్తారన్నట్టు. ఇక వెహికల్ మీద పోతూ చైన్ స్నాచింగ్, దోపిడీకి పాల్పడితే 5 పాయింట్లు పడతాయి. ఇవే
ఇవే కాకుండా వాహనదారులు ఐపీసీ సెక్షన్స్ 279, 336, 337, 338 కింద కేసులు నమోదై ఉంటే 2 పాయింట్లు పడతాయన్నట్టు. ఇక లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్నోళ్లు ట్రాఫిక్ వైలేషన్స్ కు పాల్పడితే 5 పాయింట్లకే బ్రేక్ అన్నట్టు. మళ్ళా లైసెన్స్ కు అప్లై చేసుకోవాలి. ఎల్ఆర్ తో నడిపి ఉల్లంఘనకు పాల్పడి 5 పాయింట్లు దాటితే చాలు, లైసెన్స్ ఇయ్యరన్నట్టు. మళ్ళా ఫస్ట్ కార్డుకెళ్ళి అప్లై చేసుకోవాలన్నట్టు. మామూలుగానే ఎల్ఆర్ కోసం అప్లై చేసుకుంటే ముందే అన్ని పరీక్షలు పెడతారు. అందులో పాస్ అయితే లెర్నింగ్ లైసెన్స్ ఇస్తారు. 6 నెలలలోపు ఒరిజినల్ లైసెన్స్ ఇస్తారు. ఆ గ్యాప్లనే చలాన్ల బారిన పడితే ఇక అంతే సంగతులు అన్నట్టు. హెల్మెట్ ధరించకుండా ఉంటే హెల్మెట్ వాళ్ళకు, సీట్ బెల్ట్ 4 వీలర్స్ డ్రైవింగ్ చేసే వాళ్ళకు సీట్ బెల్ట్ వాళ్ళకు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్, అండ్ మన వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్. ఈ 4 పాయింట్ల మీద మేము ఇప్పుడు ఫస్ట్ మా టార్గెట్ యొక్క ఫోకస్. అయితే చాలా మందికి కొంత అపోహాలు వస్తున్నాయి, అది కూడా నాకు తెలుసు. ఆ స్పాట్ ఛానల్కు ఏ వ్యక్తి దగ్గర లైసెన్స్ తీసుకుంటామో ఆ వ్యక్తి లైసెన్స్ వస్తుంది, ఆయన డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, ఆయన బ్యాక్గ్రౌండ్ మొత్తం వస్తుంది. ఆ వ్యక్తి లైసెన్స్ ఎవరిస్తారో ఆయన మీదనే పెనాల్టీ అనేది పాయింట్ సిస్టమ్ పడుతుంది. కానీ మొబైల్ కొడుతుంటే అట్లాంటిది మాత్రం పెనాల్టీ వస్తుంది, కానీ పాయింట్ సిస్టమ్ రాదు. ఇంకొక 1-2 మంత్స్ లో కంటిన్యూ కాక ఇదే స్పెషల్ డ్రైవ్ కాక మేము చేస్తే 99 కాదు 100% కూడా ఇది రీచ్ అవుతుంది. 4 వీలర్స్ బెల్ట్ ధరించాలి, 2 వీలర్స్ వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ ధరించాలి, కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. యాక్సిడెంటల్ అనుకోకుండా మనకేమైనా అయినా కూడా హెల్మెట్ అనేది మన ప్రాణాన్ని రక్షిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకంటే ఏదైనా మనకు జరిగినా ఎదుటి వ్యక్తికి ఏదైనా జరిగినా ఏ కాంపన్సేషన్ కావాలన్నా ఏదైనా రావాలన్నా కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఆ బండికి ఇన్సూరెన్స్ వస్తుంది. కాబట్టి ఈ చలాన్, ఆర్టీఏ వాలెట్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అని చాలా రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇన్ని దినాలు పోలీసోళ్లే ఫోటోలు తీసి సీసీ కెమెరాల పడ్డాయని ఇంటికి చలాన్లు పంపేటోళ్లు. వాటికి స్పందించకపోయినా నడిచేద్ది. ఏడనైనా ట్రాఫిక్ పోలీసుల చెక్కింగ్ల దొరికితే సూషి చూడనట్లు వదిలేసేటోళ్లు. కానీ ఇక మీద అట్లా కుదరదంట. అన్ని పక్కాగుండాలి, పకడ్బందీగా పాటించాలి అంతే అంటున్నారు. పోలీసులుగా మేం రూల్స్ ను ఇంప్లిమెంట్ చేసేటి వరకే మా పని అంటున్నారు. ఇక లైసెన్స్ సస్పెండ్ చేసిన తర్వాత కూడా మళ్ళా వాహనం నడిపితే జైలుకు పోవాల్సిందేనని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. ఫస్ట్ టైం 12 పాయింట్స్ వస్తే ఏడాది, రెండోసారి 12 పాయింట్లు దాటితే 2 ఏళ్లు లైసెన్స్ రద్దు చేస్తారంట. ట్రాఫిక్ సిస్టమ్ మీద ఇప్పటికే స్పెషల్ డ్రైవ్లు కూడా మొదలు పెట్టినామంటున్నారు పోలీసోళ్లు. 24 నెలలలో 12 పాయింట్లు అయిన తర్వాత 13వ పాయింట్ పడింది అనగానే ఆటోమేటిక్గా వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అనేది వాళ్ళకు మెసేజ్ వస్తుంది. వాళ్ళకి ఆర్టీఏ అంటే ఎవరైతే ఏ ఆర్టీఏ అధికారి వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేశారో ఆ ఆర్టీఏ అధికారి వాళ్ళకు ముందుగా ఒక సమాచారం తెలియపరుస్తారు. ముందుగా వాళ్ళ నెంబర్ అక్కడ ఆర్టీఏలో వెహికల్స్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ రికార్డ్ అయ్యి ఉంటే వాళ్ళకు ఎస్ఎంఎస్ వెళ్తుంది. మీరు 12 పాయింట్లు క్రాస్ అయ్యారు, మీ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడానికి మీకు నోటీస్ పంపడం జరుగుతుంది. ఇన్నొద్దులు ఎట్లో గట్ల నడిచిపోయింది. కానీ ఇక నుంచి పైనిండా కళ్ళు పెట్టుకొని బండ్లు నడపాల్సి ఉంటదన్నట్టు. పాయింట్లు పెరిగే కొద్దీ మీ డ్రైవింగ్ లైసెన్స్ ఆవిషి కూడా దగ్గర పడుతున్నట్టు లెక్క. 45 లక్షల వెహికల్స్, 40 లక్షలకు పైగా డ్రైవింగ్ లైసెన్సులు, వేల కొద్దీ ట్రాఫిక్ చలానాలు, పాయింట్లు. సగం హైదరాబాదీలను ట్రాఫిక్ రూల్స్ పరేషాన్ చేస్తున్నాయి. ట్రాఫిక్ పాయింట్లను పాయింట్ బ్లాంక్ల గురిపెట్టి కొడుతున్నది ట్రాఫిక్ డిపార్ట్మెంట్. ప్రమాదాల నివారణకు అడ్డగోలుగా బండ్లు నడిపి యాక్సిడెంట్లకు కారణమయ్యేటోళ్లకు ఈ రూల్ కొరడా లాంటిదే. కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించే లక్షలాది మందిని గందరగోళంలో పడేస్తున్నాయి కొత్త రూల్స్. అసలు సిటీల సమస్యల్ని పరిష్కరించకుండా ఎడాపెడా ఏసేస్తుండటతోటి వారం దినాలలోనే పబ్లిక్ నుంచి మస్తు వ్యతిరేకత వస్తుంది. అసలు ఎందుకిట్లా? లోపం ఎక్కడుంది? సన్నద్ధత లేకుండానే షురూ చేసిండ్రా? జనమేమంటుండ్రు? వారం రోజులల్లా సిటీలా భారీ మార్పు కనబడుతున్నది. ఇన్నొద్దులు ఈ చాలాన్ సైట్ గురించి తెలియనోళ్ళల్లా ఎన్ని ఫైన్లున్నాయో ఎన్ని చాలాన్లున్నాయో చూసుకుంటున్నారు. లైసెన్సులు, ఇన్సూరెన్స్లు అప్లై చేసుకునేటోళ్లు పెరిగిండ్రు. పొల్యూషన్ చెక్ సర్టిఫికెట్లు తీపిచ్చుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పాయింట్స్ రూల్ బాగానే పనిచేస్తున్నది. వాహనదారులో భయం పుట్టింది. అయితే ఇది స్టేజ్ 1 అంటున్నారు పోలీసులు. ముందు డ్రంక్ అండ్ డ్రైవ్, లైసెన్స్, సీట్ బెల్ట్, హెల్మెట్ రూల్తో పాటు కెపాసిటీకి మించి ఎక్కించుకునే ఆటోల మీద ఫోకస్ పెట్టినట్లు చెప్తున్నారు. ముందు రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ గా ఉంటాయని చెప్తున్నారు. రోడ్ల మీద పదుల సంఖ్యల ట్రాఫిక్ పోలీసులు బండ్లను ఆపి తనిఖీలు చేస్తున్నారు.
అసలు పాయింట్ల విధానంపై ఎంతమందికి అవగాహన ఉందని టెస్ట్ చేస్తున్నారు? చాలా మంది తెలుసు, ఫాలో అవుతున్నామని చెప్తున్నారు. గల్లీ గల్లీకి ఒక ఆర్టీ ఆఫీస్ ఉంది, ప్లస్ అంతా మనకు తెలుసు. కాబట్టి దయచేసి ఇంకోటి, ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా వెసులుబాటు కనిపించింది. 350 రూపాయలు కట్టేస్తే 1-2 days లోనే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. కాబట్టి అంతా మనకు ఫెసిలిటీస్ ఉన్న తర్వాత కూడా చాలా మంది, నేను చాలా మందికి అడుగుతుంటా, బండి మీదేనా? అవును. ఎంత పెట్టుకున్నారు? 70,000 పెట్టుకున్నా. ఎంత పెట్టుకున్నావు? 50,000 పెట్టుకున్నా. మరి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే ఎంత అవుతుంది? 1000-1500. అయితే పాయింట్ల విధానం మీద మాత్రం జనానికి మస్తు డౌట్లున్నాయి. ఒక వ్యక్తికి ఒక రోజుకు ఒకే ఉల్లంఘనకు ఛాన్స్ ఇస్తారా, లేదంటే పట్టుబడ్డ ప్రతిసారి చాలాన్లు పాయింట్లు వేస్తారన్న దానిపై క్లారిటీ లేదు. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 3 కమిషనరేట్లున్నాయి. ఒకే రోజుల 3 కమిషనరేట్ల పరిధిలో తిరిగితే 3 ఉల్లంఘనల కిందకొస్తదా? పాయింట్ల సంగతి ఏంది? అసలు జనానికి అవగాహన కలిగించకుండా పాయింట్ల విధానం ఏందనేది జనం వాదన. నెలలుగా ప్రచారం చేస్తా ఉన్నా మారకపోతే ఎట్లా అని పోలీసుల వర్షన్. అయితే వ్యవస్థాగత లోపాల సంగతేందనేది జనం ప్రశ్న. మళ్ళా నోళ్లు తెరిచిన మ్యాన్హోళ్లు, గతుకులు తేలిన రోడ్ల సంగతేంది? ఇష్టం వచ్చినట్టు యూటర్న్ లేంది, రోడ్లు కనబడకుండా పార్కింగ్లు చేసేటోళ్లను ఏం చేస్తారు? పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ కట్టుకుంటారు గాని పార్కింగ్ కు ప్లేస్ ఉండదు. అసొంటి ప్లేస్లల్లా రోడ్లను ఆక్రమించి కార్లు, బండ్లు ఆపుతారు. అట్లా నిబంధనలను అతిక్రమించి అక్రమ కట్టడాలు కట్టిన బిల్డర్లు, ఓనర్లను ఏం చేస్తారు? ఫుట్పాత్లను ఆక్రమించుడుతోని వాటి మీద నడవాల్సిన పెడెస్ట్రియన్స్ రోడ్ల మీదకొస్తున్నారు. దాంతో ఉన్న రోడ్లు మరింత ఇరుకుగా మారుతున్నాయి. ఈ సమస్యకు ఎవరు పరిష్కారం చూపెడతారు? జనానికి నీతులు చెప్పే పోలీసులు రోడ్ల మీద మాత్రం హెల్మెట్ లేకుండా, సీటు బెల్ట్ పెట్టుకోకుండా బండ్లు నడుపుతా కెమెరాలకు చిక్కుతున్నారు. వాళ్ల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? డిపార్ట్మెంట్కు ఏమన్నా మినహాయింపు ఉంటదా? రూల్స్ అన్ని సామాన్యులకేనా? ఇట్లా జనం నుంచి 1,00,000 క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. వీటికి పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో మళ్ళా. ఫైన్లు, చలాన్లు, పాయింట్లు సరే, 1,50,00,000 దాటిన జనాభా ఉన్న హైదరాబాద్లా వందలాది సిగ్నల్స్ ఉంటాయి. చాలా చాట్ల స్టాప్ లైన్లు ఉండవు. కొన్ని చోట్ల నో పార్కింగ్ బోర్డున్నా అది కనిపించక బండ్లు ఆపుతారు. నిరక్షరాస్యత, నిర్లక్ష్యం జనం సైడ్ నుంచి ఇట్లా ఎన్నో సమస్యలున్నాయి. మళ్ళా వాళ్లకు అవగాహన కల్పించాల్సింది ఎవరు? బాధుడొక్కటేనా? అవగాహన కార్యక్రమాలు, సమస్యలకు పరిష్కారాలు ఏమన్నున్నాయా? వాహనదారులు రోడ్డు మీదకొస్తే చాలు అక్రమ పార్కింగ్, ఫుట్పాత్ వ్యాపారాలు. వీటిని తప్పించుకొని కొంచెం ముందుకు పోతే సిగ్నల్ కోసం 15 నిమిషాలల్లా ట్రాఫిక్ లో ఇరుక్కోవాలి. చిరాకేసి సైడ్ నుంచి దూసుకుపోతే సీసీ కెమెరాలు షూట్ చేస్తాయి. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలియని ఎవరికి? ఇంటి నుంచి బయటకొచ్చి కొలువు చేసుకుని మళ్ళా ఇంటికి పోయేటాళ్లకు సముద్రం ఈదినట్లు అనిపిస్తుంది. ఇన్ని ఇబ్బందులను ఫేస్ చేసి గమ్యం చేరాలంటే ప్రత్యక్ష నరకం చూడాల్సిందే. మెయిన్ రోడ్లు, లింక్ రోడ్లు, ఎక్స్టెన్షన్ రోడ్లు, ఏ రోడ్ అయితే ఏంది? అవే గుంతలు, అవే గతుకులు. ముందు మౌలిక వసతులు బెటర్ చేయకుండా చాలా లేదన్నది వాహనదారుల వాదన. అయితే అది మా పరిధులకు రాదంటారు ట్రాఫిక్ పోలీసోళ్లు. మరి మన జనం ఇబ్బందుల సంగతేంది? దానికి ఎవరు బాధ్యులు? డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసే విధానం నుంచే మార్పులు రావాలంటున్నారు నిపుణులు. పాయింట్ల రూల్తో చాలా వరకు పరిస్థితి మారింది. మారాల్సింది ఇంకా చాలానే ఉందంటున్నారు. ముందు వ్యవస్థల లోపాల్ని సరిచేయాలి. అది లైసెన్స్ ఇచ్చే దగ్గర నుంచి మొదలు పెట్టాలని కొందరి సూచన. ఇక పిల్లలకు బైకులు, కార్లు ఇచ్చే తల్లిదండ్రులు కూడా 1-2 సార్లు ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు. పిల్లలు చేసే పనికి తల్లిదండ్రులకు పనిష్మెంట్ అన్నట్టు. అందుకే పిల్లల డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఇంకా అదుపులో పెట్టాల్సి ఉందంటున్నారు జనం. ఇక ఆటో డ్రైవర్ల అరాచకాలను అరిగట్టాలని కోరుతున్నారు.
నిబంధనలను ఉల్లంఘించే వెహికల్ ఓనర్స్ కు పాయింట్లేస్తారని చెప్తున్న పోలీసులు సహజ న్యాయ సూత్రాలను వివరించుట్ల మాత్రం ఘోరంగా ఫెయిల్ అవుతున్నారన్న విమర్శలున్నాయి. లైసెన్స్ ఎందుకు అవసరం? ఇన్సూరెన్స్ల వల్ల ఎవరికి ఉపయోగం? యాక్సిడెంట్లయితే ఫార్మాలిటీస్ ఎట్లుంటాయి? బాధితులకు న్యాయం చేయనీకే ఎసొంటి చర్యలు తీసుకోవాలనేది కూడా చెప్పాలంటున్నారు. నిర్బంధంగా పాయింట్ల రూల్ను రుద్దే బదులు అసలు డాక్యుమెంట్లు ప్రాపర్గా ఉంటే ఎసొంటి ప్రయోజనాలుంటాయో డీటెయిల్డ్గా చెప్తే జనానికి కూడా అవగాహన వస్తుంది కదా అంటున్నారు. ఎట్లయితే ఏంది, ఇదో మార్పో లేదంటే సంస్కరణనో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతున్నది. ట్రాఫిక్ రూల్స్ మీద జనం కూడా అవగాహన పెంచుకుంటున్నారు. పోలీసులు కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా వాహనదారులను ఇబ్బందులకు గురి చేయకుండా దారులకు తీసుకురావాలి అంటున్నారు. అపరిచితుడు సినిమాలో చూసినట్టు పొద్దుగాలనే సిటీ అంతా సెట్ రైట్ అవుతుంది అనుకుంటే పొరపాటే. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి పనిష్మెంట్ స్టార్ట్ అయింది. వాహనదారులు మారాల్సిన టైం వచ్చింది. అట్లనే జనం నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. పాయింట్స్ రూల్పై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చూద్దాం ముందు ఇంకెన్ని మార్పులుంటాయో. ఇది ఇయాల్టి V6 స్పాట్లైట్.